తెలుగుదేశం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల గురించి ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రనాయుడు వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. పూర్తి స్థాయిలో పని చేయాలని చెప్పి కూడా ఈ రోజు నిర్ణయించడం జరిగింది. అదే విధంగా రేపు ఎన్నికలు వచ్చే లోపల ముఖ్యమైనటువంటి సమావేశాలు, చేతి వృత్తులు, వెనుకబడినటువంటి తరగతులు, కుల వృత్తులు చేసుకున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సభని జరపాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించాం. వెనుకబడిన తరగతులు, చేతి వృత్తులు, కుల వృత్తులకి సంబంధించింది ఒక సభ. అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి ఎస్సీలు, ఎస్టీలు, వికలాంగులు, మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక సభ జరపాలని, మహిళల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు గర్జన నిర్వహించాలని, అదేవిధంగా యువత గురించి ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించాలని, చివరికి హైదరాబాద్లో ఒక పెద్ద భారీ స్థాయిలో, దానికి ఏ పేరు పెట్టాలని నిర్ణయించలేదు, ఒక మహానాడు జరిపించాలని ఈ 2 రోజులు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా 5 ప్రాంతాల్లో 5 సమావేశాలు పెట్టాలని, వచ్చే నెల జనవరిలో పండగ పోయిన తర్వాత ఈ సంక్షేమం సదస్సు జరిపించాలని ఎస్సీలు, ఎస్టీలు, వికలాంగులు, మైనారిటీలతో భారీ స్థాయిలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అణచివేత ధోరణాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం, కాగ్ నివేదికలో ఏ విధంగా అన్యాయాలు చేస్తున్నారో, ఈ సంక్షేమానికి ఏ విధంగా తూట్లు పొడుస్తుందో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి ఈ రోజు అణగారినటువంటి వర్గాలకి తెలియజేయడానికి, ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈ సభ వచ్చే నెలలో జరిపించడానికి, మిగతా సమావేశాలు ఈ సంక్షేమ సభ ఎక్కడ ఏ ప్రాంతంలో జరపాలని తరువాత నిర్ణయించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంతకు ముందు పల్లెపల్లికి తెలుగుదేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మా శ్రేణులందరూ కూడా ఇంతవరకు అటువంటి కార్యక్రమం ఎప్పుడూ ఎన్నడూ కూడా జరిపించలేని విధంగా జరిపించామనే రీతిలో వచ్చింది.